నమస్కారం. కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. భారతీయ విద్యార్థుల పాఠ్యపుస్తకాలలో భారతదేశంలోనే పుట్టి పెరిగి ఇదే మట్టిలో కలిసిపోయిన అనేక మంది మహావీరుల ప్రసక్తి ఎక్కడా కనబడదు. అటువంటి వారిలో అతి ముఖ్యుడు చంద్రధ్వజుడు. ప్రస్తుతం చెప్పబోయే సంఘటన ఈయనకి సంబంధించింది, వినండి. బ్రిటిష్ వాళ్ళు క్రమక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న కాలంలో తూర్పు తీరాన కుజంగ్ అనే చిన్న రాజ్యం ఉండేది. ప్రదీప్ దాని రాజధాని. దాన్ని పరిపాలించిన రాజులు శౌర్య పరాక్రమాలు కలిగి వృషభరాజులు అని పేరు పడ్డారు. అక్కడ ప్రజలు సముద్రం మీద, మహానది మీద ఎదురు లేనివారు. ఆ కుజంగ రాజ్యాన్ని చంద్రధ్వజుడు అనే అతడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి వీరవృషభుడు అని కూడా పేరుంది. బ్రిటిష్ వాళ్ళు క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ వచ్చి ఈ చిన్న రాజ్యాన్ని జయించడానికి చాలా శ్రమపడ్డారు. చంద్రధ్వజుడు నాయకత్వంలో కుజంగ్ నావికులు సముద్ర తీరాన్ని లంఘరించి ఉన్న బ్రిటిష్ నౌకలను చాలా ఇబ్బందులకు గురిచేసి పీడించారు. బ్రిటిష్ సేనలు కుజంగును ముట్టడించాయి. చంద్రధ్వజుడి సైనికులకు శ్రేష్టమైన ఆయుధాలు లేనప్పటికీ వీరోచితంగా పోరాడారు. చివరకు కోట బ్రిటిష్ వారి వశమైంది. అయితే చంద్రధ్వజుడు పట్టుబడలేదు. కొద్దిమంది అంగరక్షకులతో అతను సముద్రం వెంబడి ఉన్న కీకారణ్యంలోకి పారిపోయాడు. బ్రిటిష్ వారు కుజంగును గెలిచారన్న మాటే గాని ఆ ప్రాంతంలో ఉండటమే వారికి చాలా కష్టమైపోయింది. చంద్రధ్వజుడి మనుషులు అవకాశం దొరికినప్పుడల్లా వారి శిబిరాలకు అగ్గిపెట్టి వారి మీద దాడి చేశారు. చంద్రధ్వజుని పట్టుకుంటే తప్ప తమకు శాంతి ఉండదని బ్రిటిష్ వారికి తెలిసి వచ్చింది. ఒకనాడు అరణ్యంలో చంద్రధ్వజుడు ఒంటరిగా ధ్యాన సమాధిలో ఉండగా వేగువాళ్ల సహాయంతో బ్రిటిష్ వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. ఖైదీని కటక్ ప్రాంతానికి తెచ్చి మహానదీ తీరాన బారాబతి కోటలో బంధించారు. కానీ అతన్ని పట్టుకున్న వాళ్ళు అతని చుట్టూ చేరి అతను చెప్పే వీరకథలు విని చాలా ఆనందించేవారు. అంతేకాక అతను దొరలకు అనేక భారతీయ వ్యాయామ క్రీడలు నేర్పాడు. వాటిల్లో అతనికి అమోఘమైన ప్రావీణ్యం ఉండేది. ఇలా చాలా మాసాలు గడిచాయి. ఒకనాడు సాయంకాలం నది మీద చాలా అందమైన పడవ ఒకటి కనిపించింది. అందులో తెడ్లు వేసేవాళ్ళు 36 మంది ఉన్నారు. ఆ పడవను చూసి దొరసానులు, వారి పిల్లలు ఎంతో ముచ్చటపడ్డారు. అలాంటి పడవను వారు ఎన్నడూ చూసి ఉండలేదు. వారు ఆ పడవను ఆపి సరంగును ప్రశ్నించగా ఆ పడవ ఒక మహారాజుదని, అతను పోయాడని, అది అమ్మకానికి ఉన్నదని తెలిసింది. ధర ఎంత అని దొరలు అడిగారు. ఎవరైనా రాజే చెప్పాలి, అలాంటి విలాస నౌకలను వారే తయారు చేయిస్తారు అన్నాడు సరంగు. కుతూహలం కొద్దీ దొరలు కోట నుంచి చంద్రధ్వజుని బయటికి పిలిపించి ఆ పడవను పరీక్షించమన్నారు. చంద్రధ్వజుడు పడవలోకి ఎక్కాడు. అంతే, వెంటనే 36 తెడ్లు ఒక్కసారిగా ఆడాయి. రెప్పపాటులో ఆ నది వంపు దాటి పడవ కనిపించకుండా పోయింది. అంతా మించిపోయాక కానీ దొరలకు జరిగింది ఏమిటో అర్థం కాలేదు. చంద్రధ్వజుడిని ప్రజలు, మంత్రి పట్టాజోషి కలిసి తప్పించేశారు. కథ సమాప్తం.